ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 214వ రోజుకు చేరుకున్నాము. విరాట పర్వంలో మనము 10వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు విరాట సుశర్మల యుద్ధము, భీముడు సుశర్మను పరాభవించుట గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా అందరికీ నా తరపున నా హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వలన మహాభారత పారాయణ ఎపిసోడ్స్ని మన ఛానల్లో అప్లోడ్ చేయలేకపోయాను. దయచేసి అందరూ క్షమించండి. ఇక నుంచి మనము విరామం తీసుకోకుండా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీ అందరి సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. హరే కృష్ణ. ఇక ఈరోజు మనము పారాయణలోనికి వెళదాం. మరి వైశంపాయనుడు చెబుతున్నాడు, రాజా, సుశర్మ తన పూర్వ వైరానికి బదులు తీర్చుకునేందుకు త్రిగర్త దేశంలోని రధికులు అందరినీ పదాతి దళాన్ని తీసుకొని కృష్ణపక్ష సప్తమి నాడు విరాటుని గోవులను అపహరించడానికి అగ్నికోణం వైపు నుంచి దాడి చేశాడు. ఆ మరుసటి రోజు కౌరవులందరూ కలిసి రెండవ వైపు నుండి వెళ్లి విరాటుని యొక్క 1000 గోవులను పట్టుకున్నారు. ఇప్పుడు మారువేషాలలో ఉన్న పాండవులకు 13వ సంవత్సరము చక్కని రీతిలో పూర్తి అయిపోయింది. ఈ సమయంలోనే సుశర్మ దాడి చేసి విరాటరాజు యొక్క అనేక గోవులను బంధించాడు. ఇది చూచి రాజుగారి ప్రధాన గోపాలకుడు చాలా వేగంగా నగరానికి వచ్చి రథం నుండి దూకి రాజసభను చేరుకొని రాజుకు ప్రణమిల్లి, మహారాజా, త్రిగర్త దేశ యోధులు మమ్మల్ని యుద్ధంలో ఓడించి మీ 1,00,000 గోవులను తీసుకుని వెళ్లిపోతున్నారు. మీరు వాటిని విడిపించే ప్రయత్నం చేయండి. అలా చేయకుంటే మీ గోధనం చాలా దూరం వెళ్లిపోతుంది అని చెప్పారు. ఇది వినగానే రాజు మత్స్యదేశ వీరులతో కూడిన సైన్యాన్ని ఒకచోట పోగు చేశాడు. అందులో రథ, గజ, తురగ, పదాతి దళాలు అన్నింటికి చెందిన అన్ని రకాల యోధులు ఉన్నారు. అనేక ధ్వజ పతాకాలు ఎగురుతున్నాయి. అనేక మంది రాజులు, రాజపుత్రులు కవచాలు ధరించి యుద్ధానికి సిద్ధమయ్యున్నారు. ఈ రీతిగా 100ల కొద్దీ దేవసమానులైన మహారథులు ఇష్టపూర్వకంగానే కవచాలు ధరించారు. యుద్ధ సామాగ్రితో కూడిన తెల్లని రథాలకు బంగారు జీనులు అలంకరించిన గుర్రాలను కట్టి వాటిని అధిష్ఠించి నగరం వెలుపలకి బయలుదేరారు. ఈ రీతిగా సమస్త సైన్యం సిద్ధం కాగానే విరాటరాజు తన తమ్ముడైనటువంటి శతానికునితో ఇలా చెప్పాడు, కంకుడు, వల్లవుడు, తంతిపాలుడు, గ్రంథికుడు వీరు కూడా గొప్ప వీరులే. వారు నిస్సందేహంగా యుద్ధం చేయగలరనే నా ఉద్దేశము. వారికి కూడా ధ్వజ పతాకాలతో అలంకరించబడినటువంటి రథాలను, పైకి దృఢంగా లోపల మృదువుగా ఉండే కవచాలను ఇవ్వు అని ఆజ్ఞాపించాడు. రాజు మాటలు విని శతానికుడు పాండవులకు కూడా రథాలు సిద్ధం చేయించమని ఆజ్ఞాపించాడు. 4 పాండవులు బంగారుమయమైన రథాలు ఎక్కి మూకుమ్మడిగా విరాటరాజు వెనక బయలుదేరారు. ఆ 4 అన్నదమ్ములు కూడా గొప్ప వీరులు, పరాక్రమవంతులు. వారు కాకుండా 8,000 మంది రధికులు, 1,000 మంది గజారోహకులు, 60,000 మంది అశ్విక సైనికులు కూడా విరాటరాజుతో పాటు నడిచారు. భరతశ్రేష్ఠ, విరాటుని ఆ సైన్యం చాలా పెద్దదిగా కనిపిస్తోంది. అది ఆవుల కాలి గిట్టల గుర్తులను చూస్తూ ముందుకు కదులుతోంది. మత్స్యదేశపు వీరులు నగరం వెలుపడి వ్యూహరచనా విధిని అనుసరించి నడిచారు. సూర్యాస్తమానం అవుతుండగా త్రిగర్తులను పట్టుకున్నారు. అంతే, ఇరు వర్గాల వీరులు పరస్పరం ఆయుధ ప్రయోగం చేయసాగారు. దేవాసుర సంగ్రామం వంటి గొప్ప భయంకరమైన గగురుపాటును కలిగించే యుద్ధము వారి మధ్య ఆరంభమయ్యింది. ఆ సమయంలో రేగిన ధూళికి పక్షులకు కన్నులు కనిపించక నేల రాలసాగాయి. ఇరుపక్షాల వారు విడిచిపెట్టిన బాణాల మాటున సూర్యుడు కూడా కనిపించకుండా పోయాడు. రధికులు రధికులతో, పదాతి దళం పదాతులతో,
అశ్విక సైన్యం అశ్వికులతో, గజారోహకులు గజారోహులతో తలపడ్డారు. వారు క్రోధంతో ఒకరిపై ఒకరు కత్తులు, పట్టిసాలు, ప్రాసలు, శక్తులు, తోమరాలు మొదలైన ఆయుధాలను ప్రయోగించసాగారు. పరిగల వంటి భుజదండాలతో ప్రహరిస్తున్నప్పటికీ వారు తమ ఎదుటి వీరులను వెనుకడుగు వేయించలేకపోతున్నారు. త్వరలోనే యుద్ధభూమి అంతా ఖండించబడిన శిరస్సులతో, ఛిద్రమైన దేహాలతో నిండిపోయినట్లుగా కనపడసాగింది. ఇలా యుద్ధం చేస్తూ శతానీకుడు 100 మందిని, విశాలాక్షుడు 400 మందిని, త్రిగర్త వీరులను నేలకూల్చారు. తరువాత ఆ 2 మహారథులు శత్రుసేనలో ప్రవేశించి విపక్ష వీరులను జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టి నాశనం చేశారు. చాలా మంది రథాలను నుగ్గు చేశారు. విరాటరాజు 500 మంది రధికులను, 800 మంది అశ్విక వీరులను, 5 మహారథులను చంపివేశాడు. ఆ తరువాత వారు పలు రీతులుగా రథ యుద్ధంలో కౌశలం చూపిస్తూ బంగారు రథం ఎక్కిన సుశర్మ దగ్గరకు వచ్చి పోరు సాగించారు. 10 బాణాలతో సుశర్మను, 5 బాణాలతో అతని 4 గుర్రాలను తూట్లు పడేలా కొట్టారు. అయితే రణోన్మత్తుడైనటువంటి సుశర్మ వారిని 50 బాణాలతో తూట్లు పొడిచాడు. సుశర్మ గొప్ప కుటిల వీరుడు. అతడు మత్స్యరాజు యొక్క సేనానంతటినీ తన ప్రబల పరాక్రమంతో చిందరవందరగా చేసివేశాడు. అనంతరము విరాటుని వైపు మళ్ళాడు. అతడు విరాటుడి యొక్క రథాన్ని, 2 గుర్రాలను, అంగరక్షకులను, సారథిని చంపి అతనిని ప్రాణాలతో పట్టుకొని తన రథంలో పెట్టుకుని తీసుకుపోసాగాడు. ఇది చూచిన యుధిష్ఠిరుడు భీమసేనుడితో, మహాబాహు, త్రిగర్తరాజు సుశర్మ విరాటరాజును తీసుకుని పోతున్నాడు. నీవు వెంటనే అతనిని విడిపించు, లేదంటే అతడు శత్రువుల చేతిలో చిక్కుతాడు అని చెప్పాడు. అప్పుడు భీమసేనుడు, మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే అతనిని విడిపిస్తాను. ఈ ఎదురుగా కనిపించే చెట్టు కొమ్మలు చాలా బాగున్నాయి. ఇవి గదలలాగే కనిపిస్తున్నాయి. వీటిని పెరికి వీటి ద్వారా శత్రువులను చెల్లాచెదురు చేస్తాను అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, భీమా, అటువంటి సాహస కార్యం ఏమీ చేయకు. ఈ చెట్లను అలా ఉండని. నీవు ఇటువంటి అతి మానుషమైన పని చేస్తే ప్రజలు నిన్ను భీముడని గుర్తిస్తారు సుమా. కాబట్టి నీవు వేరే ఏదైనా మనుష్యులకు తగిన ఆయుధం తీసుకో అని హెచ్చరించాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాక భీమసేనుడు చాలా చురుకుగా తన గొప్ప వింటిని ఎక్కుపెట్టి మేఘం వర్షాన్ని కురిసినట్లుగా సుశర్మ మీద బాణవర్షం కురిపించాడు. ఇది చూసి తమ్ముళ్లతో పాటు సుశర్మ విల్లు ఎక్కుపెట్టి వెనక్కి తిరిగాడు. 1 నిమిష కాలంలోనే ఆ రధికుడు భీమసేనుడితో తలపడ్డాడు. భీమసేనుడి గదతో విరాటుని ఎదుటనే 100,000 రధికులను, గజదళాన్ని, అశ్వదళాన్ని, ప్రచండ ధనుర్ధారులైన వీరులను చంపిపడేశాడు. కాల్బంటులను అనేకులను సంహరించాడు. ఈ వికట యుద్ధాన్ని చూసి యుద్ధోన్మత్తుడైన సుశర్మ మదం అంతా దిగిపోయింది. సైన్యం సర్వనాశనం కావడం చూసి అతడు చింతించి, అయ్యో, ఎల్లప్పుడూ అకర్ణాంతము వెల్లెక్కుపెట్టి కనిపించే నా తమ్ముడు ముందే చనిపోయాడు కదా అని తనలో తానే బాధపడ్డాడు. అయినా సరే అతడు భీమసేనుడి వైపు మాటి మాటికి పదునైన బాణాలను వేస్తూనే ఉన్నాడు. ఇది చూచి పాండవులందరూ కోపోద్రిక్తులయ్యారు. వారు తమ గుర్రాలను త్రిగర్తుల వైపు మళ్లించి వారి మీద దివ్యాస్త్రాలు వర్షించారు. యుధిష్ఠిరుడి మాటల్లోనే 1,000 మంది యోధులను సంహరించాడు. భీమసేనుడు 7,000 మంది త్రిగర్తులను నేలకూల్చాడు. నకులుడు 700 మందిని, సహదేవుడు 300 మందిని వీరులను నాశనం చేశారు. చివరికి భీమసేనుడు సుశర్మను చేరుకున్నాడు. తన వాడి బాణాలతో అతని గుర్రాలను, అంగరక్షకులను చంపివేశాడు. ఆపై అతని సారథిని రథం నొగలపై నుండి కింద పడేశాడు. సుశర్మ రథానికి చక్రరక్షకుడైనటువంటి మధిరాక్షుడు భీముడిని ప్రహరించడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో వృద్ధుడైనప్పటికీ కూడా విరాటరాజు రథానుండి దూకి గద పట్టుకుని చాలా వేగంగా అతని మీదకి లంఘించాడు. విరధుడు కావడంతో సుశర్మ ప్రాణాలు దక్కించుకుని పారిపోసాగాడు. అప్పుడు భీమసేనుడు, రాజపుత్ర, వెనుతిరుగు, నీవు యుద్ధానికి వెన్నుచూపడం ఉచితం కాదు. ఈ మాత్రం పరాక్రమంతోనే బలవంతంగా గోవులను తీసుకుపోవాలనుకున్నావా అని మేళమాలాడు. ఇలా అంటూ అతడు తన రథం నుండి దూకి సుశర్మను ప్రాణాలతో పట్టుకోవాలని అతనిని వెంబడించాడు. ముందుకు దూకి సుశర్మ జుట్టును పట్టుకుని పైకెత్తి నేలకి వేసి ఈడుస్తూ సుశర్మ బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. భీమసేనుడు అతని తలను కాలితో తన్ని అతని గుండెలపై మోకాళ్ళను ఆనిచ్చి అతడు స్పృహ తప్పేలా
పిడిగుద్దులు గుద్దాడు. మహారథి సుశర్మ పట్టుబడ్డాడని తెలియగానే త్రిగర్త సైన్యమంతా భీతితో పారిపోసాగింది. అప్పుడు మహావీరులైన పాండవులు గోవులనన్నింటినీ మళ్లించారు. సుశర్మను ఓడించి అతని ధనాన్నంతా కైవసం చేసుకున్నారు. భీమసేనుడి కాళ్ళ కింద పడి ఉన్న సుశర్మ తన ప్రాణాలను కాపాడుకోవడానికి గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతని శరీరమంతా మట్టితో నిండిపోయింది. అతనికి స్పృహ తప్పుతున్నట్లుగా ఉంది. భీమసేనుడు అతనిని బంధించి తన రథంపై పెట్టుకుని యుధిష్ఠిరుని వద్దకు వెళ్లి చూపించాడు. యుధిష్ఠిరుడు అతనిని చూచి పరిహసిస్తూ భీమసేనుడితో, ఈ నరాధముడిని విడిచిపెట్టు అన్నాడు. భీమసేనుడు సుశర్మతో, ఓరి మూఢుడా, నీవు బతకదలుచుకుంటే విద్వాంసులు రాజులు ఉండే సభలలో వచ్చి నేను దాసుడిని అని చెప్పాలి. అలా అయితే నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను అన్నాడు. అందుపై ధర్మరాజు ప్రేమపూర్వకంగా, సోదరా, నా మాట నీవు గౌరవిస్తే ఈ పాపి సుశర్మను వదిలిపెట్టు. ఇతడు విరాట మహారాజుకు దాసుడే కదా అన్నాడు. మరలా త్రిగర్తరాజు వైపు తిరిగి చూస్తూ, వెళ్ళు, ఇక నీవు దాసుడివి కావులే, తిరిగి ఎప్పుడు ఇటువంటి సాహస కార్యం చేయకు అని హెచ్చరించాడు. యుధిష్ఠిరుడి ఈ మాటలను విని సుశర్మ సిగ్గుతో తలదించుకున్నాడు. భీమసేనుడు అతనిని వదిలిపెట్టగానే అతడు విరాటరాజు దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. అనంతరము అతడు తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. మత్స్యరాజు విరాటుడు ఆనందంగా యుధిష్ఠిరునితో, దయచేయండి, ఈ సింహాసనం మీది, మిమ్మల్ని అభిషేకిస్తాను. ఇక మీరే ఈ మత్స్య దేశానికి ఏలికలు. ఇది కాక మీ మనసులో ఇంకేదైనా పొందాలని కోరిక ఉంటే చెప్పండి. అది లోకంలో దుర్లభమైనది అయినా సరే దానిని నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మీరు ఏ వస్తువునైనా పొందడానికి యోగ్యులు అని వినీతుడై పలికాడు. యుధిష్ఠిరుడు మత్స్యరాజుతో, మహారాజా, మీరు చెప్పినది చాలా బాగుంది. నేను హృదయపూర్వకంగా దానిని మెచ్చుకుంటున్నాను. మీరు చాలా దయాళువులు. భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలా ఆనందింపు చేయుగాక. రాజా, ఇక వెంటనే దూతలను నగరానికి పంపండి. వారు మీ బంధువులకు ఈ శుభ సమాచారాన్ని తెలియజేస్తారు. నగరంలో మీ విజయాన్ని చాటింపు వేయిస్తారు. మీరు నగరానికి వెళ్లి నా విజయాన్ని గూర్చి తెలియజేయండి అని దూతలను పిలిచి ఆజ్ఞాపించాడు. మత్స్యరాజు యొక్క ఆజ్ఞను శిరసావహించిన దూతలు చాలా సంతోషంగా నగరానికి బయలుదేరి రాత్రి అంతా ప్రయాణించి తెల్లవారేసరికి నగర సమీపానికి చేరి విజయవార్తను వినిపించసాగారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.